నవ్వుతారు ఇక. ఎందుకు అట్లా పని చేస్తాను? ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్, రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఈరోజు ప్రభుత్వం ఆదేశించిన విధంగా 30వ వార్డు లోపల గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో ప్రజలందరి సమక్షం లోపల ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను అన్నింటినీ వివరించడమే కాకుండా ప్రజలు ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్న డబుల్ బెడ్రూములు కానివ్వండి, ఇందిరమ్మ గృహాలే కానివ్వండి, వాటి గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ వార్డులో ఇప్పటికే ఒక 7గురికి ఇందిరమ్మ గృహాలు మంజూరు కావడం జరిగింది. అలాగే ఇంకొక 28 మంది ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లోపల 70 మంది వరకు డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకుంటే ఈ వాడకు 14 గృహాలు మంజూరైనాయి. ఈ 14 మందిని సెలక్షన్ చేసే ప్రాసెస్ అధికారులు చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఈ 14 మందితో పాటు రేపు భవిష్యత్తులో మిగిలిన ఎలిజిబుల్ వాళ్ళకు కూడా 2వ విడతలో డబుల్ బెడ్రూమ్లు ఇప్పించేందుకు కూడా మేము కసరత్తు చేస్తాం. అలాగే మిగిలిన వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక 8 నుంచి 10 ఇందిరమ్మ గృహాలు మరో నెల రోజుల లోపల మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా ఈ వాడలో ఉన్న ఎలిజిబుల్ వాళ్ళకి ఇచ్చుకుంటూ అదనంగా సొంత ఇల్లు నుండి ఒక కుటుంబంలో 3-4 ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా మేము గుర్తించిన వాళ్ళు, అధికారులు గుర్తించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చివరి విడతలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇందిరమ్మ ఇల్లు పెట్టించేటువంటి కసరత్తు కూడా చేస్తాము. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది, దానిలో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదు. అలాగే రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని నల్లా నీటిని వృధా చేయరాదని చెప్పి ఈ గ్రామసభ లోపల ప్రజలను కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్కరూ విధిగా వాళ్ళ ఇంటి ముందున్న నల్ల కనెక్షన్లకి నాన్ రిటర్న్ వాల్ పెట్టుకొని ఈ సమ్మర్ మొత్తం నీటిని సేవ్ చేయాలని ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే అర్ధాహారంలో భాగంగా పెట్టిన చెట్లను కూడా కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఈ సందర్భంగా 2 బోర్లు ఉన్నాయి, ఆ బోర్లకి మోటార్లు కావాలని అడిగిర్రు. అధికారులతోటి సంప్రదించి తప్పకుండా త్వరలోనే 2 బోర్లకు కూడా మోటార్లు బిగించి ప్రజలకి నీటి ఎద్దడి అనేది లేకుండా చేసేందుకు నగర పంచాయతీ తరఫున మేమందరం కృషి చేస్తాం. ఈ సందర్భంగా ప్రభుత్వం చెప్పిందే తడవుగా సమాచారాన్ని అందుకొని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.